భూ యజమానుల హక్కులను హరించే విధంగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని గుంటూరు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు న్యాయస్థాన ప్రాంగణం దగ్గర న్యాయవాదులు 2 నెలలుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. వారికి జై భారత్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్ మద్దతు పలికారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక భూ హక్కు చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదులు కోర్టుల వద్ద పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపడతా ఉన్నారు. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నాం. గుంటూరులో కూడా న్యాయవాదులు దాదాపుగా 2 మాసాల కాలంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనతో కొంతమంది న్యాయవాదులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ప్రధానంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త భూ హక్కు చట్టం వల్ల ఏంటి ప్రధానంగా జరగబోయే నష్టం ఏంటి? భూమి హక్కుకి పూర్తి భంగం వాటిల్లుతుంది చట్టం వల్ల. భూమి హక్కు అనేది ఒక అనుమానాస్పదంగా ఆ చట్టం వల్ల హక్కును కోల్పోయే పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కలుగుతుంది. ముఖ్యంగా ఇది చాలామంది అపోహలో ఏమున్నారంటే ఇది న్యాయవాదులకు సంబంధించిన సమస్యగా భావిస్తున్నారు, కానీ ఇది న్యాయవాదులకు కాదు, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న గజం దగ్గర నుంచి వందల ఎకరాలతో ఉన్న పొలాలకి, స్థలాలకి, అపార్ట్మెంట్లకి అన్నిటికీ కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ద్వారా వాళ్ళ హక్కులు మొత్తం కోల్పోవటానికి వివాదాస్పదంలో పట్టాక అవకాశం ఉంది. ప్రభుత్వం ఎందుకు ఈ చట్టం తీసుకొచ్చింది? అంటే ఇలాంటి ప్రజలకు ఇబ్బందికరమైన చట్టాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని? ఈ చట్టం ద్వారా కొన్ని అసైన్డ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, అనాథరైజ్డ్ ల్యాండ్స్ ఇవే కాకుండా వ్యతిరేకులకు సంబంధించిన ల్యాండ్స్ అన్నిటిని వివాదంలోకి నెట్టడం, ఆ భూములను మొత్తం కబ్జా చేయటం కోసం, ప్లస్ ముఖ్యంగా దీని ఉద్దేశం నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసింది ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రపోజ్ చేసింది. ఈ చట్టం తీసుకొని వస్తే కార్పొరేట్ సంస్థలకి ఉచితంగా ఇవ్వటానికి, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ వేల కొలది ఎకరాలు, లక్షల కొలది ఎకరాలు అన్యాక్రాంతం చేయడానికి, కార్పొరేట్లకు అందజేయడం కోసమే దీని ప్రధాన దురుద్దేశం. ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు దీనికి సంబంధించి? ఎందుకంటే ప్రభుత్వం కావాలని చెప్పి సెక్షన్ 26 ప్రకారం యాక్ట్లో ఏదైనా ఒక స్థలాన్ని ప్రభుత్వం వాళ్ళు ఉంచుకోవచ్చు, డిస్పోజ్ చేయొచ్చు, కలిగి ఉండొచ్చు. ఇది ఎవరికి ఇస్తారు అనేది కార్పొరేట్ వాళ్ళ కోసం దారాదత్త చేయడం కోసం తెచ్చిన చట్టం తప్పితే, వీళ్ళు పెట్టుబడిదారులు అలాగే కార్పొరేట్ సంస్థల కోసం తెచ్చిన చట్టం, వాళ్ళకి అనుకూలంగా పనిచేసే గవర్నమెంట్ కాబట్టి ఆ చట్టాన్ని వాళ్ళు రద్దు చేయరని మేము అనుకుంటా ఉన్నాం. రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గుంటూరు బార్ అసోసియేషన్ ఎక్స్క్లూజివ్గా లేడీ అడ్వకేట్స్ అందరం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అపోజింగ్గా ఆ యాక్ట్ని నిరసిస్తూ మేము ఈ ఉద్యమం కొనసాగిస్తున్నాము. ఈ ఉద్యమం ద్వారా సామాన్య ప్రజలకు తీరని నష్టం జరుగుతుందండి. అది ఎలాగంటే సపోజ్ ఒకటి చెప్తాను. ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఒకటి పెట్టారండి. ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళి రెవెన్యూ అధికారిని కలిసి ఈ ప్రాపర్టీ నాది అని చెప్పి ఏదో ఒక రకమైన కాగితాలు చూపిస్తే ఆయన పేరు దాంట్లో కనుక ఎక్కిస్తే రికార్డులో 2 సంవత్సరాల దాకా అసలైన బాధితుడు కనుక ఈ 2 సంవత్సరాల్లో మేల్కొనకపోతే ఇక జీవితం మొత్తం కోర్టు అనే గడప కూడా మీరు తక్కలేరండి. అలా కోర్టుల్ని దూరం చేసింది ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలకి. కోర్టు అనేది సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి ముందర న్యాయం జరిగించే దేవాలయం అండి అది. అటువంటి కోర్టు గడప తొక్కడాన్ని తీసేసింది ఈ చట్టం. మీరు ఇక ఆలోచించుకోండి, సామాన్య ప్రజలు మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు ఈ చట్టం ఉంటే కనుక. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రభుత్వం చేసిన తప్పును తక్షణమే సరిదిద్దుకోవాలి. ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా వాళ్ళంతా కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.